ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్. ఇది పేగుల్లో వచ్చే ఒక తీవ్రమైన వ్యాధి. ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ జీర్ణ వ్యవస్థలో వాపు, నొప్పికి కారణమయ్యే ఒక వ్యాధి. ఇది అతిసారం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి లక్షణాల్ని కలిగిస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 19న వరల్డ్ ఐబీ డే నిర్వహిస్తారు. ఈ వ్యాధికి ఎటువంటి నివారణ లేదు. అయితే ఇది ఒక సాధారణమైన వ్యాధి. దీంతో చాలా మంది బాధపడతారు. అందుకే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవటం ముఖ్యం. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది ఒక వ్యక్తి జీర్ణ వ్యవస్థలో వాపు, నొప్పికి కారణమయ్యే ఒక వ్యాధి. దీని లక్షణాలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాల రూపంలో కనిపిస్తుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స పొందటం చాలా ముఖ్యం. లేదంటే శారీరక ఆరోగ్యంతో పాటు మెంటల్ హెల్త్ కూడా ప్రభావితమవుతుంది. ఐబీడీ లక్షణాలు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా, మరికొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు వస్తూ పోతూ ఉంటాయి. దీంతో ఐబీడీ మంట ఎప్పుడు సంభవిస్తుందో గుర్తించడం కష్టం. ఐబీడీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మలంలో రక్తస్రావం, అలసట, సడన్గా బరువు తగ్గటం, దీర్ఘకాలిక విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి, గ్యాస్, వికారం, మలబద్ధకం. ఈ ఆహారాలతో ఐబీడీ ముప్పు. ఐబీడీ లక్షణాలు ఆహారం వల్ల సంభవించకపోయినా కొన్ని ఆహారాలు ఖచ్చితంగా దాని తీవ్రతను పెంచుతాయి. కెఫిన్ కలిగిన పానీయాలు, అధిక ఫైబర్ ఆహారం, మద్యం, కార్బోనేటెడ్ పానీయాలు, నూనె, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉన్న ఆహారం, పాలు లేదా పాల ఉత్పత్తులు. అయితే కొన్ని చిట్కాలు ఫాలో అవటం వల్ల ఐబీడీని నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం. ఏ ఆహారాలు లేదా పానీయాలు ఐబీడీ లక్షణాలను కలిగిస్తాయో తెలుసుకోండి. ఆ ఫుడ్స్కి సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఈ ట్రిగర్ ఫుడ్స్ నివారించుకుంటూ సమతుల్య ఆహారం తీసుకోండి. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ తగినంత ఉండేలా చూసుకోండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. అంతేకాకుండా ఐబీడీని నియంత్రించడానికి డైటీషియన్ను సంప్రదించి డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. ఒత్తిడి. ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారు. వర్క్ లైఫ్ స్టైల్, తిండి అలవాట్లు ఒత్తిడికి కారణం. అధిక ఒత్తిడి కారణంగా ఐబీడీ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి తగ్గించుకోవటానికి ధ్యానం, యోగా, వ్యాయామాన్ని లైఫ్ స్టైల్లో భాగం చేసుకోండి. వీటి వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి ఐబీడీ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.